హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నిన్న జనసేన ఆవిర్భావ సభ జరిగింది పిఠాపురంలో జయకేతనం పేరుతో. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దాని పట్ల టీడీపీ శ్రేణులు కాస్త ఫైర్ అవుతున్నారు. అంటే ఈ 11 ఏళ్లలో మనము నిలబడ్డాం, 4 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని మనం నిలబెట్టాం అని చెప్పేసి అని అన్నారు. సో దీని పట్ల అటు వైసీపీ వాళ్ళు సెటైరికల్ వేస్తున్నారు అండ్ టీడీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియా ద్వారా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే టీడీపీని మీరు నిలబెట్టడం ఏంటి అని చెప్పేసి ఈ కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? నిన్నటి ఎలక్షన్ కానీ గతంలో అయితే జనసేనకు టీడీపీకి సంబంధాలు లేవు. వాళ్ళ అన్నగారు జనసేన అప్పుడు కూడా సంబంధాలు లేవు. ఒకటైతే చెప్పగలం, ఏంటి ఆయన దశాబ్దం కాలం పాటు చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని నిలుపగలిగినాను అనేది కొంచెం శిల్పాప్తంగా ఉండొచ్చు, ఓవర్ యాక్షన్ ఉండొచ్చు. కాకపోతే నిన్నటి ఎలక్షన్ లో వాళ్ళు ఇద్దరు బీజేపీ వాళ్ళు కలిసి కూటమిగా ఏర్పడిన వల్ల వాళ్ళకి వచ్చింది ప్రాబ్లం ఏంటంటే రెండు పార్టీల ఓట్లు చీలిపోకుండా ఒకే కారణము. అయ్యే దానికి కూడా జగన్ మీద ఉండే కోపం అయితేనేమి, మరో కారణం వ్యతిరేకత అయితేనేమి కాపులను కమ్మలను కూడా యాక్టివ్ చేశారు. రాయలసీమలో ఉండే బంజనాయకులు కూడా బాగా పట్టుదలగానే కొంచెం తెలుగుదేశం వచ్చి మొక్కుంటారు. కానీ ఒక ఓటు కూడా చిలిపోకుండా చేసేదానికి వాళ్ళిద్దరు కాంబినేషన్. సరే, బీజేపీతో కలిసిన దాని వల్ల ఎన్నికలను సజావుగా జరుపుకునేదానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. రెండు విధాలుగా కలిసి వచ్చినాయి. పార్టీ విజయం సాధించింది. భాగం అయితే ఉంది కదా, విజయంలో భాగం అయితే ఉంది. ఆ మేరకు చూడొచ్చు. కానీ పూర్తిగా ఆయన భుజస్కంధాల మీద నిలబెట్టినారు అనేది కొంచెం ఓవర్ స్టెప్ అవుతుంది. ఓకే సార్, అదే స్టేజ్ మీద నాగబాబు గారు కూడా మాట్లాడినప్పుడు ఆయన ఇంకో కామెంట్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి 2 ఫ్యాక్టర్స్. ఒకటి అది పవన్ కళ్యాణ్ గారు, రెండోది పిఠాపురం ప్రజలు. ఇది కాకుండా ఇంకెవరైనా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు మేము కూడా దోహదపడ్డామని చెప్పుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దీని పట్ల కూడా అంటే చర్చనీయాంశంగా మారిపోయింది. వర్మ గారు ఉన్నారు అక్కడ, ఆయన సీట్ త్యాగం చేశారు, ఈయన కోసం పాటుపడ్డారు. మరి ఆయన లేరా, ఆయన ఫ్యాక్టర్ కాదా, ఆయన అంటే ఎవరు, టీడీపీనే కదా, మరి టీడీపీ ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్? కాకపోతే వ్యక్తులకు ఓట్లు తగ్గిపోయింది. వ్యక్తులకు ఓట్లు వేసేది గ్రూప్ రాజకీయాల్లో తగ్గిపోయింది. కొంచెం బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళు చేయాల్సిందే. కానీ ఓట్ బ్యాంక్ అనేది పార్టీకి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి నో డౌట్ ఓట్ బ్యాంక్ ఉంది. తర్వాత జనసేనకు ఓట్ బ్యాంక్ ఉంది. అది వాళ్ళిద్దరు కలుసుకున్నారు కాబట్టి ఓట్లు వేస్తుంటారు. వ్యక్తులు కొంత మేరకు సహాయపడి ఉండొచ్చు, కానీ పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడినారని వ్యక్తి అనుకున్నది తప్పే అవుతుంది. వాళ్ళు కూడా 10 మంది అందరూ కలిసి చేసినారు అని అనాలా, వాళ్ళ వల్ల అని పేరు పెట్టి అనకూడదు. సీట్ అయితే అతను కూటమి ధర్మంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆ సీట్ కేటాయించింది. త్యాగమని అనేదానికి లేదు. సీట్ కేటాయించినాక వాళ్ళు జనసేన ఇష్టము, పవన్ కళ్యాణ్ అక్కడ పోయింది. అది త్యాగం అనే దానికి లేదు. పార్టీకి ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు 2 పార్టీల మధ్య కూటమిగా ఏర్పడినప్పుడు సీట్ పంపిణీ జరుగుతుంది. పంపిణీ జరిగినప్పుడు కొన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకు నష్టం జరుగుతుంది. జనసేనలో పనిచేసిన వాళ్ళకు కూడా కొందరికి నష్టం జరిగింది కూటమి వల్ల. 15 సీట్లు వచ్చినాయి కదా, 5 సీట్లు మళ్ళీ 25 చెప్పి 5 సీట్లు బీజేపీ ఇచ్చినారు కదా, 20 సీట్లు వచ్చినాయి. మరి నష్టమే కదా ఆయన కూడా. అట్లా అనుకుంటే అది కాదు. కూటమిలో చేరినప్పుడు కొన్ని సీట్లు కోల్పోవాల్సింది వస్తుంది. త్యాగాలు అన్నాము, కూటమి ధర్మం ఉన్నాము. అంటే సార్, ఇటు పవన్ కళ్యాణ్ గారి కామెంట్ కానివ్వండి, లేకుంటే నాగబాబు గారి కామెంట్ కానివ్వండి, వైసీపీ కూడా అటు విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు వాళ్ళు సెటైరైజ్ చేస్తున్నారు టీడీపీ పైన అండ్ వర్మ పైన. వర్మని కర్మ ఇది ఇప్పుడు నిన్నే పక్కన పెట్టేశారు, అది ఒడ్డు దాటాక పదం తగలబెట్టేసినట్టు ఆ లెక్కను తీసేస్తారు మిమ్మల్ని. కామెంట్స్ దాంట్లో ఎవరైనా వహించుతారు, ఏం మాట్లాడతాం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. కూటమిలో చిన్న విషయం జరిగినా భూత దమ్ములు చూసి మాట్లాడుతుంటారు. దాంట్లో కామెంట్స్ ఏముంటారు, సహజమే అంట.
సార్ ఇటు వర్మ గారికి విషయానికి వచ్చేసరికి ఆయనకు అన్యాయం జరిగిందని అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా కనీసం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి సీటు కేటాయించినప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని భరోసా ఇచ్చారని చెప్పేసి కొన్ని వార్తలు అప్పుడు సర్క్యులేట్ అయ్యాయి. ఇప్పుడు చూస్తే రాజ్యసభ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అసలు ఏమీ ఇవ్వలేదు. మరి ఆయన పట్ల చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వ్యవహరించిన తీరు మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నువ్వు 2 సంవత్సరాలే అయింది, 2 సంవత్సరాలు కూడా ఎక్కడైంది కాలేదు కదా, సంవత్సరం అయింది. సీట్లు చాలా మందిని అడ్జస్ట్ చేసుకోవాలా, మళ్ళా 2 సంవత్సరాలు వస్తాయి కదా, చిన్నప్పుడు ఏమన్నా అడ్జస్ట్ చేస్తారేమో. ఇమీడియట్ గా ఎన్నికలు అయిపోతానే సంవత్సరం లోపల వచ్చినాయి. వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి 5గురిని చేసుకున్నారు. 5గురిలో మళ్ళా బీజేపీ కోటి ఇవ్వాల్సింది వచ్చింది. ఇట్లా జరుగుతాయి. కాకపోతే మళ్ళా కొందరికి నెక్స్ట్ టర్మ్ లో ఇస్తుంటారు. అది ఏం చేస్తారు, వెంటనే రావాలంటే రాలేవు కదా. ఓకే. అండ్ సార్ నిన్న ఎంటైర్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసిన తర్వాత చాలా మంది ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారేమో అన్న అభిప్రాయాలు కూడా ఎక్స్ప్రెస్ చేశారంటే దేశంలో జరుగుతున్న ప్రతి అంశం మీద, అంటే చాలా అంశాల మీద ఆయన మాట్లాడారు. ఆ వైపు ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా సార్? వెళ్ళి కాదు, జనసేన పార్టీ మీటింగ్ కాబట్టి అన్ని విషయాలు